హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మమ్మీ దోశ వస్తుంది మా కోసం. దోశ కోసం దోశ పోతున్నా. దోశ కోసం కారం పొడి వేస్తాను. టీవీ సౌండ్ తగ్గిపో. పొడి దీని మీద సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటే కట్ చేయాలా? కట్ చేయపో. వేరే దాని ఎన్ని ఒకటైతే కట్ చేయకపోతే ఒకటి వద్దులే, ఒక పెద్దది కట్ చేసి మంచిగా కాలాలి. మనం ఒకట వేయింది, ఒకట వేయకుండా ఒక సైడే కలుపుతా. ఇంకండి అలా తయారైంది చూడండి. క్రిస్పీ దోశ రెడీ. నువ్వు 2-3 దోశలు చేసేదాకా నాది ఇప్పుడు అయ్యేటట్లేదు, ఎందుకంటే కడగాలి. ఇప్పుడు ఫాస్ట్గా కానిస్తే సన్నగా సన్నగా ఉండాలి. పొడుగ్గానే కట్ చేయి, చిన్నగైనా కట్ చేయి. చిన్నగా కట్ చేస్తా. ఎట్ట కట్ చేసినా కానీ సన్నగా ఉండాలి, అది మంచిగా ఉడికేటట్టు. ఇప్పుడు వచ్చి ఇది వేరే కారం పొడి, ఇది కూడా వేస్తా ఒక దోశకి. ఇవన్నీ దోశలలో వేసుకునేవి, ఇడ్లీలలో వేసుకునేవి. టేస్ట్ ఎలా ఉంటాయో దోశలోకి ఇలా చేసుకుంటే అని మా అఖిల్ అయితే అడుగుతూ ఉన్నాడు. స్పైసీ కావాలంట. చాలా కుట్టి ఎక్కువ వేయాలా? చాలు చాలా ఎక్కువ అయితే దీనికి అది మూత పెట్టుకుంటే బాగుండు. కానీ అదండి, కళ్ళు వండుతున్నాయా మమ్మీ? ఏం వండట్లేదు. ఒకవేళ కళ్ళు మనతో తీసుకొస్తే ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఓకేనా? ఇలానే పోసుకుందాం. ఈసారి ఆనియన్ దోశ పోస్తా. ఇంకా ఆనియన్ కాలే. ఇప్పుడైతే ఇది అఖిల్ టేస్ట్ చేస్తాడు. చేయవా? ఎందుకు? చూస్తున్నానా? చూస్తున్నా కాదు, నువ్వే నీయే అవి. ఇది వచ్చి ఇది గోకరకాయ పెసరపప్పు పొడి దెబ్బలాగండి. ఇలా వేసుకొని ఫోల్డ్ చేస్తాను నేను. కొంచెం లైట్గా కారం పొడి, వచ్చి దోశ ఎలా ఉందో చూసుకుందాం. వావ్, నేను చేస్తామంటే అఖిల్ చేస్తా ఉంటాడు. ఉప్పు సరిపోయిందా? టేస్ట్ చూసినావా? కొంచెం తక్కువ. ఎట్లా బాగుంది, కానీ పిండిలో ఉప్పు సరిపోయింది. కారం కొంచెం సప్పగా ఉంది. కారం సప్పగా ఉంది కాబట్టి ఆ కారంలోనే జల్లుకోవాలి. ఇంట్లో కలిపిన మట్టి కసమైంది. చాలా బాగుంది.
చూడు మా మా చూడు ఒకసారి. ఇలా ఇదిగో నాకు ఇందా చెప్పు నువ్వే ఇదే నెగ్గు దోశ. అదా నవ్వుదాసా నవ్వుదాసా కొంచెం ఉప్పు వేసి కొంచెం కారం వేసి ఇప్పుడు వీటి వంటల్లోకి కొంచెం నీళ్ళు వేసుకోండి. చూపి మమ్మీ ఎన్ని నీళ్ళు. కొంచెం కసుపెత్తా ఏం చూస్తున్నాను ఉసురులు కొట్టేది కారం ఇదనేది ఇట్లా కలుపుకుంటే గుడ్డ వేసినప్పుడు బాగా కలిసిపోయిద్ది. అందు గురించి అని నేను ఇట్లా వేసిన. ఇది ఒక చిన్న చిట్కా అండి, వీడియో చూసేవాళ్ళు మొత్తం కలవాల గుడ్లోకి. ఏమైంది గుడ్లో మనము కారం వేసినప్పుడు కలవకుండా ఉండి ఉంటుంది కదా, అట్లా ఉండకుండా ఉండాలంటే ఇట్లా వేసుకోవాలి. పసుపు ఉప్పు కారం వేసి ఆ తర్వాత గుడ్డు వేసుకుంటే మంచిగా వచ్చింది. ఇప్పుడు వచ్చి నూనె వేసిన అన్ని దోశలు వీడియో అనేది ఇవ్వాలి. వీడియో అంత దోశ రకరకాల దోశ. దూరం నుంచి అది ఇంత దగ్గరికి ఎందుకు? తర్వాత రాపు ఫిల్టర్ బంద్ చేసి వస్తుంది. చాలా బాగున్నాయి. ఇవి అయితే ఉడికినాయి మస్తు. తిన్నాడు ఇప్పుడే మస్తు ఉడికినాయా? ఆ ముక్క అంతా జలుబు వచ్చేసింది బాగా. చేదుకుంటూ అన్ని తింటాను, అన్ని తాగుతాను. కొంచెం సేపు మూత పెట్టి తీసేస్తా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచు. వావ్, ఎంత బాగుంది ఈ గుడ్డు దోశ. ఎంత బాగుంది గుడ్డ దోశ. గుడ్డు దోశ గుడ్డు. అయ్యో ఇరగొట్టు మా మధ్యలో స్మాష్ చేసి. ఏమొద్దు, ఇద్దరికి కాదులే, ఒకరికే కానీ. ఇద్దరికి కాదు, ఒకరికి తీసుకోనికి బాగుంటుంది. నిజంగా తీసుకోనికి బాగుంటుంది. స్మాష్ ఇట్ ప్లీజ్ ప్లీజ్ స్మాష్ ఇట్. అయ్యో కొంచెం ఒక్కసారి నిమిషం కదా అంతే అయిపోయి. ఎంత టేస్టీ కరకర ఆనియన్ ఎగ్ దోశ రెడీ అయింది. నువ్వు పట్టుకుంటే నేను ఎందుకంటున్నావు? కాలుతుంది. ఆగు, గంటతో తీయచ్చు కదా, అందుకే మధ్యలో స్మాష్ చేయాలి. ఏమొద్దు. ఏమొద్దు. ఓకేనా? వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.